ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజనరీ చంద్రబాబు నాయుడు గారు తన సహచరుడు మాజీ తెలుగుదేశం సభ్యుడు ఓటుకు నోటు కేసులో తనతో పాటు సహనిందితుడు అయిన రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. విభజన హామీల గురించి చర్చించుకుందామనే మాటతో వీళ్ళు విభజన హామీల గురించి చర్చించుకున్నారా, లేక ఓటుకు నోటు కేసులో ఎలా తప్పించుకుందాము, ఎలా ముందుకు వెళ్దాము, ఎలా ఎవరిని మేనేజ్ చేద్దామంటూ మాట్లాడుకున్నారో మనకు విషయం తెలియదు. కానీ ఈయన విభజన హామీల గురించి అడిగితే ఆయనేమో రివర్స్లో తిరుపతి దేవస్థానం నుంచి మాకు వాటా కావాలి, ఆంధ్రప్రదేశ్ నదీ జలాల నుంచి వాటా కావాలంటే రివర్స్లో మాట్లాడడం జరిగిందంట. ఈయనేమో మన సహనిందితుడే సహచరుడే కదా అని చెప్పేసి ఈయన మాట్లాడితే ఆయన రివర్స్లో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా పోలీసుల్ని పంపించి AK-47 తుపాకులతో వాళ్ళని పంపించి నదీ జలాలను మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన వాటాని రప్పించుకోగలిగారు. అలా చేసే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం.